ఇంకొక మాట, మనం సత్యనారాయణ స్వామి గుడిలో ఉన్నాం. ప్రధాన కార్యకర్త సత్యనారాయణ గారు కూడా నన్ను అభ్యర్థించారు కాబట్టి సత్యనారాయణ స్వామి గురించి 2 పద్యాలు చెప్పుకుని మనం ఇందులోకి ప్రవేశిద్దాం. ఆయతనేత్రయుగ్మ కనకాంబరదీప్తులు, ఆయతనేత్రయుగ్మ కనకాంబరదీప్తులు, వీర వెంకటంబై ఇతరంబులేవి మనమందున తొపగ నీవు. ఆయతనేత్రయుగ్మ కనకాంబరదీప్తులు, వీర వెంకటంబై ఇతరంబులేవి మనమందున తొపగ నీవు. నీవు హేమాయత ధన్వితోడుగా రమాసహితంబుగ నిల్వ. ఆయతనేత్రయుగ్మ కనకాంబరదీప్తులు, వీర వెంకటంబై ఇతరంబులేవి మనమందున తొపగ నీవు. నీవు హేమాయత ధన్వితోడుగా రమాసహితంబుగ నిల్వ. సత్యనారాయణ దేవ, సత్యనారాయణ దేవ, మాకిక వరములకేమి కొరంతయుండెడిన్. స్వామివారి నేత్రాలు దర్శించండి. గుళ్ళోకి వచ్చినప్పుడు ఎప్పుడు కళ్ళు మూసుకోకూడదు, అంత శని ఇంకోటి లేదు. మనం చూడనిచ్చేదే 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు ఎక్కడ కాబట్టి చూడనిస్తారు. తిరుపతి ఎడితే మెడబెట్టి గెంటేస్తారు. ఏం మూసుకుంటావు? కళ్ళు మూసుకున్నావు, బయటికి గెంటేసి వెళ్ళిన చూడడానిక, కళ్ళు మూసుకోవడానిక. రైలు పెడుతూ శుభ్రంగా కళ్ళు మూసుకోండి. ఆ దృశ్యాలు చూడడం కంటే మూసుకోవడమే మంచిది. దేవుడి దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకోవడం ఏంటండి? దొరికే అవకాశమే తక్కువ. వీలైతే రెప్పలు అల్లార్చకుండా గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను చూసినట్టు చూడాలమ్మ. వాళ్ళు గోపికలు యమునా నదీ తీరంలో శ్రీకృష్ణుడు మురళీగానం చేస్తుంటే అలా చూసేవారట. వాళ్ళకి బ్రహ్మదేవుడి మీద కోపం వచ్చిందట. నీ వడవిన్ పవందిరుగా నీ కుటిలాల కలాలితాస్యము, ఇచ్చావిధి చూడకున్న నిముసంబులు మాకు యుగంబులైచను. నువ్వు పగలల్లా అడవికి వెళ్ళిపోతావయ్యా, గోవులను కాసుకుంటాం. మాకు పిల్లలు అదృష్టవంతులు, మగాళ్ళే పుట్టారు, నీతో పాటు వచ్చేస్తారు. మేము ఆడవాళ్ళం వస్తే ఊరుకుంటారా? వంకర సంబంధాలు అన్నీ అంట కడతారు ఇక్కడ. మేము రాలేము, కానీ నిన్ను చూడాలని మాకు కూడా ఉంది. ఆడదే పుట్టడం శాపం ఏమిటి నాకు అర్థం కాదు అని పాపం గోపికలు బాధపడ్డారు. నీ కుటిలాల కలాలితాస్యము, ఆ వంకర తిరిగిన గిరజాల వెంట్రుకలు నీ పాలతలం మీద పడుతుంటే ఎంత అందంగా ఉందయ్యా. అవి మాకు చూడాలని అనిపించదా? అబ్బాయిలే చూస్తారా, అమ్మాయిలు చూడకూడదా? అమ్మాయి అబ్బాయిని చూస్తే అపార్థమేనా? ఇంకా దేవుడైనా సరే. ఇచ్చావిధి చూడకున్న నిమిషంబులు మాకు యుగంబులైంచను. నిన్ను చూడకపోతే మాకు ఒక్క నిమిషం ఒక్క యుగంలా అనిపిస్తుందయ్యా. కావున రాత్రులైన నిన్ను కన్నుల నిండుగా చూతామన్నా. కాబట్టి రాత్రి ఈ సాయంత్రం వేళైనా నువ్వు ఇక్కడికి వచ్చాక మురళీగానం చేస్తుంటే అలా చూద్దామంటే, కావుల రాత్రులైన నిన్ను కండున విండుగా చూతమన్న. లక్ష్మీవర రెప్పలడ్డముగ చేసనిదేల విధాత క్రూరుడై. దేవుణ్ణి చూస్తుంటే ఈ భావం కలగాలి మనకి. ఆ దిక్కుమాలని బ్రహ్మదేవుడు మా కళ్ళకి రెప్పలు పెట్టాడు. రెప్పలు లేకుండా ఉంటే అలాగే చూసేవాళ్ళం కదా. అంటే దేవుణ్ణి చూడడంలో రెప్పపాటు ఎడబాటు కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అది భక్తి. ఆ దొరికిన క్షణాలు మనం రెప్పపాటు ఎడబాటు లేకుండా స్వామివారినే చూడాలి. మనతో కూడా వచ్చేవాళ్ళు అందరూ వచ్చారా, పిల్లలు వచ్చారా, అక్కడ అందరి పేర్లు చెప్పాలి. దేనికండి ఒక 100 మంది పేర్లు ఏమైనా ఆధార్ కార్డు అని నాకు అర్థం కాదు. అక్కడ ఆ మగాయన పేరు చెప్తారు. సంప్రదాయం, ఒక పద్ధతి. ధర్మపత్ని సమేతస్య, మహిళలకి నమస్కారం పెడుతున్నానమ్మా, లౌక్యంగా చెబుతున్నా. ధర్మపత్ని సమేతస్య అనడమే మంచిది, మీ పేరు చెప్పకపోవడమే మంచిది. మగాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. ఏదో వెర్రి వేషం వేస్తాడు, ఎవరినో తీసుకుని గుళ్ళో కడతాడు, దాని పేరు చెప్పేస్తాడు. అప్పుడు ఆ ఫలితం ఆవిడికి వెళ్ళిపోతుంది. ధర్మపత్ని సమేతస్య అంటే వీడు ఏ ధర్మపత్నిని మోసం చేసి ఇంకోతిని తీసుకుని గుళ్ళోకి వచ్చాడో ఆ ధర్మపత్నికి న్యాయం జరుగుతుందమ్మా. రెండోది అడుక్కు తింటుంది, వీళ్ళు అనుమానం లేదు ఇక్కడ. అది సత్యనారాయణ స్వామి. అందుకని ఖచ్చితంగా పూజారి గారికి ధర్మపత్ని సమేతస్య అని చెప్పమానండి. అంతేగాని మా పేరు చెప్పండి, మా అబ్బాయిల పేర్లు, కోడళ్ళ పేర్లు అన్నీ అవసరం లేదమ్మా. ఇదేం జనాభా లెక్కలు చిట్టానా? ఆయనకి తెలీదా? సబాంధవం సకుటుంబస్య సబాంధవస్య, వాళ్ళకు ముందు పద్ధతి ఉంది. అది అలాగే చెప్పేస్తారు. యజమాని గోత్రం చెబుతారు, మిగిలినవన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. దేవుడి దగ్గర మనం ఊరికి హాజరించినట్టు స్కూల్లో రిజిస్టర్లో టిక్కు పెట్టుకోక్కర్లేదు ఇక్కడ. అది ఆయనకి లెక్క కాదు. అది ఆ సమయం మన పేరు చెప్పమనో ఏదో చేయమనో మాకేదో ఇవ్వమనో అడిగే సమయం కూడా ఆయన్ని చూడాలి. అప్పుడు
నేత్రయుగ్మ కనకాంబర దీప్తులు, కనకాంబరం పూలలా వెరిగిపోయేటువంటి ఆ నేత్రాల కాంతులు. వీర వెంకటంబై, ఆయన వీర వెంకట సత్యనారాయణ స్వామి. మీసాల దేవుడు ఆయన చూసుకోండి, మీసాలు ఉంటాయి మీకు. అంటే పౌరుషం వచ్చి ఏదైనా మనకు ఎవరి మీదైనా ఎవరైనా అన్యాయం చేస్తే చెప్పాలంటే ఆ సత్యనారాయణ స్వామికి మొక్కేస్తే వెంటనే అయిపోతుందమ్మా, అనుమానం లేదు. ఇక్కడ ఆయన మీసాల దేవుడు. ఇతరంబులేవి మనమందున తోపగనీవు, ఆ చూస్తున్నంతసేపు మనకి మనస్సులో వేరే ఆలోచన రాకూడదు. ఆ విగ్రహాన్ని చూస్తే ఆ దీప్తి కలుగుతుంది ఖచ్చితంగా. నీవు హేమాయత ధన్వితోడుగా, పైగా సత్యనారాయణ స్వామి ప్రత్యేకత ఏమిటంటే అన్నవరంలో శివుడితో సహా ఉంటాడు ఒకే పీఠం మీద. బహుశా తెలుగునాట 2 రాష్ట్రాల్లో శివకేశవులు ఒకే పీఠం మీద ఉండడం అక్కడే జరుగుతుంది సత్యనారాయణ స్వామి కోవిల్లో. సత్యనారాయణ స్వామికి రమాదేవి ఉంటే పక్కన శివుడు ఉంటాడు. అంచేత శివకేశవులకి రవ్వంత భేదం లేదు అని చెప్పడానికి ఈ అద్వైత పీఠమే ప్రధానం. ఇక్కడ అంతే లెక్క. ఇది కూడా అద్వైత పీఠం. కంచిపీఠానికి అనుబంధం అన్నాక పరమాచార్య కృప మీ అందరి మీద ఉంటుంది ఖచ్చితంగా. హేమాయత ధన్వితోడుగా రమాసహితంబుగా నిల్వ. హేమాయత ధన్వి అంటే మేరు పర్వతం ధనుస్సుగా కలిగిన వాడు శివుడు. స్వామి నువ్వు శివుడితో సహా రమాసహితంగా ఇక్కడ ఉన్నావయ్యా. నీవు హేమాయత ధన్వితోడుగా రమాసహితంబుగా నిల్వ, సత్యనారాయణ దేవ మాకిక వరంబులకేమి కొరంతయుండెడిన్. నువ్వు ఇక్కడ సాక్షాత్కరించి ఉంటే మాకు వరాలకేమి కొరత ఉంటుందా? పైగా సత్యనారాయణ స్వామి ఎలాంటి వాడు ఉంటే కోరిన వరాలు ఇస్తాడమ్మో, అనుమానం లేదు. నేను మా మావగారి మీద గొప్ప నమ్మకంతో చెబుతున్నాను. నేను అన్నవరానికి అల్లుడిని, నేను కొడుకును కాదు. మా శారదది అన్నవరం. అందుకని అన్నవరం దేవుడు కుమార్తెను చేసుకున్నాను, నేను ఆనందిస్తూ ఉంటాను. అందుకే నేను అన్నవరం వెళితే హుండీలు డబ్బు లేను, అడిగి తెచ్చుకుంటాను. అల్లుడు ఎప్పుడు పుచ్చుకుంటాడు ఇవ్వడు. అందుకే నాకు ఆయనతో చనువు. నేను ఎప్పుడైనా పెడితే నాకేమి ఇస్తావు పండగకు వచ్చాను అడుగుతాను నేను స్పష్టంగా. మరి మావగారిని అడగకపోతే ఎవరిని అడుగుతాం ఇక్కడ? అందుకని ఆయన అన్ని కోరికలు తీరుస్తాడు, ఏమీ అందులో సందేహించాలి. ఒక్కటి మాట మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, కోరికలు తీర్చడమే కాదమ్మా, వాతలు కూడా పెడతాడు ఆయన. వ్రతకథ వినియున్ సత్యవ్రతమును పాటింపకున్న రారాజులకున్ గతి చెడునని తెలుపవకో. వ్రతకథ వినియున్ సత్యవ్రతమును పాటింపకున్న రారాజులకున్ గతి చెడునని తెలుపవకో. దితిసుతహరణాయ సత్యదేవాయ నమో. ఒక అన్నవరం సత్యనారాయణ వ్రత కథ 5 అధ్యాయాలు అత్యంత శ్రద్ధతో వింటే సోషలిస్టు సమాజాన్ని, సమసమాజాన్ని స్థాపించడం అనేది ఏడాదిలో సాధ్యం అవుతుంది అండి. అంతకంటే ఏం లేదు. ఏడాదిలో సాధ్యం అవుతుంది సమసమాజం. కులభేదం లేదు, మతభేదం లేదు, ప్రాంత భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, ధనిక పేద భేదం లేకుండా అందరూ వ్రతం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి వ్రత కథ సత్యనారాయణ వ్రత కథ. అదొక్కటి చాలు మనం గ్రహించగలిగితే. మనం ఏం చేస్తామంటే పెద్ద శని అక్కడ ఎవరో చదువుతుంటే మనం అక్షంతలు పట్టుకుని కూర్చుంటాం. ఇక్కడ ఎప్పుడు అయిపోతుంది. కొబ్బరికాయలు ఉంటాయి 5 కొబ్బరికాయలు. ఎన్ని కొబ్బరికాయలు? 3 అయినా ఇంకా 2 వడ్డించేయమని చెప్పు. యథావడ్డన జీవితాంతం అంతా ఉండేది. ఇంట్లో చేసిన ఈ గొడవే. కొబ్బరికాయలు లెక్క మన. కొబ్బరికాయలు అయిపోతే అధ్యాయాలు కూడా అయిపోతాయి. 5 కొబ్బరికాయలు మొదటే కుట్టిస్తే అయిపోతాయమ్మా, దానికే ఉంది. అయిపోవడం ముఖ్యమా? మనమే అయిపోవడం ముఖ్యమన్నాక పురోహితుడికి లెక్కే ఉందండి. ఆయన అంతకంటే అవగొట్టేసి ఎక్కడికో పోతాడానికి ఇంకో ఖాతా ఉంది అక్కడ. అయిపోవడం ముఖ్యం కాదు, అందులో ఎంత ప్రసిద్ధమైన విషయాలు ఉంటాయి. ఒక కట్టెలు కొట్టేవాడు వ్రతం చేస్తాడు, ఒక బ్రాహ్మణుడు వ్రతం చేస్తాడు, ఒక రాజు వ్రతం చేస్తాడు, ఒక గొల్లవాడు వ్రతం చేస్తాడు, ఒక షావుకారు గారు వ్రతం చేస్తారు. ఆయన లేకపోతే ఆయన భార్య కూతురు వ్రతం చేస్తారు. ఎవ్వరికీ అభ్యంతరం చెప్పని ఏకైక సామ్యవాద కథ సత్యనారాయణ వ్రత కథ. అందరూ చేయండి, ఎవరైనా చేయండి, ఎప్పుడైనా చేయండి. ఊరికి దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటే చాలు. దానికి ఒక పెద్ద ముహూర్తం కూడా అక్కర్లేదు. ఫలానా నాడైన దుర్ముహూర్తం చేయం. మనం శనివారం దుర్ముహూర్తం పెట్టుకుని ఏ పని చేయం కదా. ఇంకా దానికి చెప్పేది ఏముంది? అందులోనే మీరు గమనించండి, ఎక్కడ ఎవరికి దెబ్బ తగిలింది. షావుకారికి ఎప్పుడు దెబ్బ తగిలింది, వాళ్ళ అల్లుడికి ఎప్పుడు దెబ్బ తగిలింది. అసత్యం చెప్పినప్పుడు జరిగిందమ్మా. వ్రతం చేయడం ప్రధానం కాదు అక్కడ. వ్రతం చేస్తామంటే తప్పకుండా చేసుకోవాలి అంటే అంతరార్థం ఏంటంటే, ఎవరికైనా మాట ఇచ్చామంటే తప్పకుండా చెయ్యాలి. మనం వ్రతం చేస్తాం, ఏటా కాదమ్మా, నెల 2 సార్లు ఏకాదశి నాడు అన్నవరం పరిగెత్తేసి 100 మెట్లు ఎక్కేసి వ్రతం చేసేస్తాం. మెట్టు దిగ్గానే అబద్ధాలు మొదలెడతాం. ఎందుకంటే మన స్వార్థం కోసం. వెళ్ళిందేమో సత్యనారాయణ వ్రతం. నేను ఆకాశం నాడు ఎడతాను, నువ్వు ఆకాశం నాడు వెళ్ళి ఎవడొద్దన్నాడు ఇక్కడ.
జీవితంలో మార్పు లేదు, బుద్ధిలో మార్పు లేదు, అబద్ధాలు మారలేదు, అధర్మాలు మారలేదు. వ్రతం మాత్రం ఏకాదశికి ఒకసారి చేస్తాం. ప్రసాదం ఖచ్చితంగా కాదండి, ప్రసాదం తినడం ఉద్దేశం కాదండి. గొల్లవాడు రాజు కథ గమనించండి. గొల్లలు ప్రసాదం ఇస్తే రాజు తిరస్కరించాడు. కారణం, ప్రసాదాన్ని తిరస్కరించాడని స్వామివారికి కోపం రాలేదేమో, అది అహంకారం అవుతుంది. అహంకారం జీవుడుకున్నా తప్పే, దేవుడుకున్నా తప్పే. ప్రసాదాన్ని తిరస్కరించాడని కోపం రాలేదండి, గొల్లవాళ్ళు పెట్టబట్టి తిరస్కరించాడమ్మా, అందుకని కోపం వచ్చింది స్వామికి. వాళ్ళు నీకంటే తక్కువ కులం వాళ్ళు కదా అని వాళ్ళు పెడితే నువ్వు తిరస్కరిస్తావా, నీ సంగతి చూస్తా అని వెంటనే భటుడు వచ్చాడు. మహారాజా జయము జయము, మన రాజ్యం గోవిందా అన్నాడు. తర్వాత ఆయన తప్పు తెలుసుకొని గొల్లవాళ్ళని బతిమాలి మళ్ళీ వ్రతం చేయించి ప్రసాదం తీసుకుని మళ్ళీ గొల్లవాళ్ళని గౌరవించి ఇస్తున్నాడు. వెంటనే మళ్ళీ భటుడు వచ్చాడు. మహారాజా జయము జయము, మన రాజ్యానికి స్వాగతం అన్నాడు. అంటే స్వామివారు తలుచుకుంటే ఒక క్షణంలో మన జీవితాలు మారిపోతాయి. అది కథ సారాంశం. దైవలీల అలా ఉంటుంది. మనం ఎప్పుడు ఎంతకాలం పట్టో ఏదో జరగలేదు అనుకుంటాం, అనుకోకుండా జరిగిపోతుంది అది ఒకసారి, మన ప్రమేయం లేకుండానే. మరి ఎలా జరిగిందండి దైవలీల కాకపోతే? అలాగే మనకి బాగా పలుకుబడి ఉంది రాజకీయంగా, మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, మనం ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఒక్క దెబ్బ కొట్టేస్తాడు దేవుడు మళ్ళీ లేకుండా. అది అప్పుడు అర్థమవుతుంది దేవుడు మొత్తం మీద ఉన్నాడు అని. కొట్టాక అర్థమవుతుంది. ఆ కొట్టాక అర్థమయ్యేది కొబ్బరికాయ కొట్టాక అర్థమైతే బాగుండేది కదా. దేవుడు దెబ్బ కొట్టాక జీవితం అర్థం కావడం కంటే కొబ్బరికాయ కొట్టాక అర్థమైతే జాగ్రత్త పడతాం కదండి. దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, ఈ వేదిక మీద ఉండగా మన పడగొట్టడమ్మా బాగా పెంచుతాడు పైకి, మొత్తం 7 అంతస్తుల బిల్డింగ్ ఎత్తేదికే అప్పుడు పడగొడతాడు. మళ్ళీ కాళ్ళు చేతులు ఏమి ఉండవు, ఎముకలు కూడా దొరకవు. బాగా ఎదగనిస్తాడు. వ్యాపారంలో, రాజకీయంలో, పలుకుబడిలో టాప్ 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 అని అప్పుడు టాప్ లేపేస్తాడు. అంచేది అక్రమార్జన పరులు ఎవరైనా ఎదుగుతుంటే దయచేసి మాయలో పడకండి. వ్యాసుడు భారతంలో స్పష్టంగా చెబుతాడు, అధర్మాత్ములైన వాళ్ళు పడవర్ధత్యధర్మేణ నరో తతో భద్రాణి పశ్యతి తతః సపత్నాంజయతి సమూలస్తు వినశ్యతి అంటాడు. దుర్యోధనుడు అధర్మం చేసినా ఎందుకు పెంపొందాడు అని పాండవుల వనవాసంలో భీముడు ధర్మరాజుని అడిగితే సమాధానం చెబుతాడు స్పష్టంగా. వ్యాసభారతంలో ఉంటుంది, వర్ధత్యధర్మేణ నరహ, నరుడు అధర్మం చేసినా కూడా వృద్ధి పొందుతాడు. కంగారు పడిపోకూడదు మనం. వెంటనే ఫలితాలన్నీ ఇలా వచ్చేయవు. సూర్యోదయం సూర్యాస్తమయం అయినంత తేలిక కాదు ఫలితాలనేవి, వస్తాయి, నెమ్మదిగా వస్తాయి. అధర్మం వల్ల కూడా మనిషి వృద్ధి చెందుతాడు. అంతేకాదు తతో భద్రాన్ని పశ్యతి, వాడు ఇంటూ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, మేడ మీద మేడ కట్టేస్తూ ఉంటాడు, మనం కంగారు పడిపోతూ ఉంటాం అక్కడ. అంతేకాదుట తత సపత్నాంజయితి, శత్రువులను కూడా జయిస్తాడు. రాజకీయం, అధికారం, బలం, డబ్బులు అన్నీ ఉన్నాయి, జయిస్తాడు. కానీ చివర ఎప్పుడో ఓ గడి వస్తుంది, అప్పుడు సమూలస్తు వినశ్యతి, మొత్తం కోకట వేళ్లతో సహా పీకి బారేస్తారు. అది లెక్క. ఆ సమూలస్తు వినశ్యతి అనేది ముఖ్యం. ఎప్పుడు అధర్మంగా సంపాదించిన వాళ్ళు మన ముందు మేడలు కడుతుంటే, వృద్ధి పొందుతుంటే మనం అసూయ పడకూడదు, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకూడదు. వాడిని ఎదిగించి 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 పైకి ఎదిగాక ఓ దెబ్బ కొడతాడు. ఎందుకంటే ఈ వేదిక మించి పడితే దెబ్బలు తగలవు, ఖర్చే ఉండదు. 7 అంతస్తుల మేడ మించి పట్టాడు అనుకోండి, ఆసుపత్రిలో చేరిస్తే 7 ఎకరాలు అమ్మయ్యాను అక్కడ, అప్పుడు తెలుస్తుంది వీడి సంపాదన. అంచేత వ్రతకథ విని కూడా సత్యవ్రతాన్ని పాటించకపోతే రారాజులకు సైతం ఏ గతి పడుతుందో నీ వ్రతకథలోనే ఉందయ్యా. అటువంటి వ్రతకథని మాకు అందించినటువంటి దితిసుతకరణాయ సత్యదేవాయ నమో. దీంతో మనం భీష్మేకారి సందర్భంగా భీష్మునికి నమస్కరించాం, సత్యనారాయణ స్వామికి నమస్కరించాం. ఇప్పుడు శంకరాచార్య కృతమైన దక్షిణామూర్తి స్తోత్రంలోకి ప్రవేశించారు. భారతీయ వేదాంత సాహిత్యం ఎంత గొప్పదంటే, మనకున్న వేదాంత గ్రంథాలన్నింటిలోనూ అత్యున్నతమైన గ్రంథం యోగవాసిష్టం. అది 32,000 శ్లోకాలు. 32,000 శ్లోకాల యోగవాసిష్టం ఎవడు చదువుతాడు? ఎవడో నా బోడి చేదస్తుడు కూర్చున్నక్కడ రోజుకో గంట చదువుకోవాలి. భగవంతుడు అదృష్టం వల్ల, మా తల్లిదండ్రుల ఆశీర్వచనం వల్ల అదే యోగ వాసిష్టాన్ని ఇప్పటికి 8 సార్లు చదివానమ్మా. 32,000 చదివాను. 32,000 పూర్తిగా 32,000. మళ్ళీ అందులో సంక్షిప్తం రాసినవి, సారాంశాలు రాసినవి. వెన్నెలకంటి సుందరరామశర్మ గారిని మహానుభావుడు అద్భుతమైన వచనంలో రాస్తాడు. 700 పేజీల గ్రంథం అది. యోగ వాసిష్టానికి సంబంధించి కుప్ప కృష్ణమూర్తి గారు రాసినవి అన్ని పుస్తకాలు చదివా. అంత ఆసక్తి నాకు అదంటే. 32,000 యోగ వాసిష్టాన్ని మన ఋషులే అందించారు. అంత చదవలేరు కలియుగంలో మానవులు, అందరికీ ఉంటుందా శ్రద్ధ అని దాన్ని కుదించి 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 3,000 శ్లోకాల రుభుగీత రూపంలో అందించారు. రుభుగీత స్వయంగా ఈశ్వరుడు చెబుతాడు రుభు అనే భక్తుడికి. రుభుగీత రూపంలో 3,000 శ్లోకాలకు కుదించి అందించారు. అది కూడా చదవలేరు, యాతన పడిపోతారని శ్రీకృష్ణుడు భగవద్గీత 700 శ్లోకాల్లో చెప్పాడు.
అది కూడా చదవలేరు కష్టమని అష్టావక్ర గీతాన్ని అందించారు 300 శ్లోకాల్లో. అది కూడా చదవలేరు కష్టమని శంకరాచార్య 100 శ్లోకాల్లో వేదాంత డిండిము అని అందించారు. అది కూడా చదవలేరు కష్టమని ఇదిగో 10 శ్లోకాల్లో దక్షిణామూర్తి స్తోత్రం అందించారు. ఇది విన్నా చాలు ఆ జ్ఞానం కలుగుతుంది, ఫలితం వస్తుంది అనుకోకండి. ఇది ఏదో విన్నంత మాత్రాన్ని పిల్లలు పుడతారు, మనవాళ్ళు పుడతారు, అటువంటి గ్యాంగ్ ఉంటే వెళ్ళిపోండి, గొడవలేదు. వాళ్ళు ఎవరూ పుట్టరు, మీకు ఎవరికి ఉద్యోగాలు రావు, మీకు ఎవరికి డబ్బులు రావు. కానీ ఏమీ రాకపోయినా ధైర్యంగా ఉండగలిగినది మాత్రం వస్తుంది ఖచ్చితంగా. అది నేను ఇవ్వగలుగుతాను 2 రోజులు, అనుమానమే లేదు. ఏది జరగని, సుఖం రాని దుఃఖం రాని, మంచి జరగని చెడ్డ జరగని, పెళ్ళవని కాకపోని, ఉద్యోగం రాని ఉద్యోగం రాకపోని,